నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఢిల్లీలో రాజకీయ అలజడి మొదలైంది. మోదీకి అత్యంత నమ్మకస్తుడైన హిరెన్ జోషి ఇప్పుడెందుకు దూరమయ్యారు? మీడియాను శాసించే జోషి అధికారం ఎందుకు తగ్గింది? ఢిల్లీ వర్గాల్లో ఇప్పుడంతా ఇదే చర్చనీయాంశంగా మారింది. హిరెన్ జోషి ఇప్పుడెందుకు చర్చనీయాంశంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీ కారణమా? బెట్టింగ్ యాప్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యవహారం, పీఎంఓకు ఉన్న సంబంధాలు బయటకు రావడమా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దేశ రాజధానిలో ఈ మధ్య కాలంలో పీఎంఓ, ప్రభుత్వ విధాన వ్యవస్థ, బీజేపీ వ్యూహాత్మక వర్గాల్లో జరుగుతున్న మార్పులు పెద్ద చర్చగా మారాయి. ఒకప్పుడు ఆయనే వార్తలను నడిపాడు, ఇప్పుడు ఆయన దేశంలో పెద్ద వార్తయ్యాడు. మీడియా పల్స్ ఆయన చేతిలోనే. ఏది ప్రసారం కావాలో, ఏది అణచివేయబడాలో ఆయన నిర్ణయించేవాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత శక్తివంతుడిగా ఆయన మాటకు తిరుగులేదు. హిరెన్ జోషి నవంబర్ 24న అకస్మాత్తుగా మాయమైపోయాడు. దీంతో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే హిరెన్ జోషి వ్యవహారం ఈ పరిణామాలకు ప్రారంభం మాత్రమే. ఇతనే జాతీయ మీడియా ఛానళ్లలో ప్రతిరోజు ఏ అంశాలను చర్చించాలో, ప్రసారం చేయాలో నిర్ణయించేవారనే ప్రచారంలో కూడా ఉంది. అయితే ఆయనపై పెద్ద పెద్ద ఆరోపణలే వెలుగులోకి వస్తున్నాయి. పీఎంతో నుంచే బెట్టింగ్లకు పాల్పడేవాడని, తెర వెనుక ఆయన నిజస్వరూపం ఇదంటూ వార్తలు కుప్పమన్నాయి. దేశాన్ని కదిలించిన ఆ పేరు మహదేవ్. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఆయన హస్తం ఉందనే విషయం కూడా లీక్ అయింది. ఆయన అధికార పీఠం నుంచి అక్రమ సామ్రాజ్యాన్ని నడిపారు అనేది బట్టబయలైన వాస్తవం. నమ్మడానికి వీల్లేకపోయినా జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఫైళ్లను చక్కబెట్టిన చేతులే ఇప్పుడు అక్రమ డబ్బును కూడా చెలాయించాయా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నటి వరకు అందరినీ శాసించిన ఆ అధికారి ఇప్పుడు ఉన్న పలంగా అదృశ్యమయ్యారు. రాజీనామా లేదు, వివరణ లేదు. హిరెన్ జోషి ఎక్కడున్నారో తెలియని మిస్టరీగా మారిపోయారు. సేఫ్ హ్యాండ్స్ ఉన్న దేశానికి నిశ్శబ్దంగా జారుకున్నాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మోదీని విశ్వగురువు చేయడం వెనక ఉన్నది హిరెన్ జోషి అని గతంలో టాక్ వినిపించింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ తన హిరెన్ జోషి అన్ని రైట్స్ తగ్గించినట్లు కూడా తెలుస్తోంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి హిరెన్ జోషి అత్యంత నమ్మకస్తుడు. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు జోషిని కూడా గుజరాత్ నుంచి ఢిల్లీకి పిలిపించుకుని ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకున్నారు. మోదీని విశ్వగురువుగా చేయడంలో జోషి కీలక పాత్ర పోషించారని కూడా సమాచారం. అయితే చాలా కాలం వరకు హిరెన్ జోషి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన మోదీకి మీడియా సలహాదారు, ఐటీ వ్యవహారాలు చూస్తారని చాలా రకరకాలుగా చెప్పేవారు. 2023లో G20 సమావేశాల నిర్ణయంలో ఫస్ట్ టైం ఆయన ఫోటో మొదటిసారి రిలీజ్ అయింది. 2016లో ప్రధాని మోదీకి డిగ్రీల వివాదం చుట్టుముట్టినప్పుడు హిరెన్ జోషి అడ్డుగా నిలిచారు. అంతేకాదు గుజరాత్ యూనివర్సిటీ నుంచి వివరాలు సేకరించి సమాధానమిచ్చారు. మోదీని ప్రపంచానికి విశ్వగురువుగా పరిచయం చేసిన ఆయనకు పీఎంఓలో ప్రభావం తగ్గిందంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మోదీ ప్రతిష్టను ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడంలో జోషి విఫలం కావడం ఒకటైతే, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తన మధ్యవర్తిత్వమే కారణమని అమెరికా అధ్యక్షుడు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారని జోషిపై అసంతృప్తి నెలకొనడంతో మరో కారణం అంటున్నారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ కేసులో జోషి పేరు పరోక్షంగా వినిపించడం, దీనిపై కాంగ్రెస్ పార్లమెంట్లో నిలదీయడం మోదీకి నచ్చలేదని కూడా సమాచారం. ప్రస్తుతం హిరెన్ జోషి స్థానాన్ని మరో ఓఎస్టీ ప్రతీక్ దోషి భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతీక్ దోషి మరెవరో కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు. ఇప్పుడు ఆయనే మోదీకి నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. దీంతో జోషి పాత్ర నామమాత్రంగా మారిందని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మోదీ కోసం మీడియాను నడిపిన ఆ వ్యక్తి జీవితం చివరకు ఒక అంతులేని సస్పెన్స్ గా ముగియడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.